ఇప్పుడే అందిన వార్త. జగన్కు కలిసొచ్చిన అదృష్టం. ఏపీలో మళ్లీ ఎన్నికలు. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లను స్వీకరించనుంది. అయితే వచ్చే నెల 20వ తేదీన ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రావు, బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కాగా ఇందులో మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రావు మాత్రం టీడీపీలో చేరారు. ఆర్ కృష్ణయ్య మాత్రం ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరకుండా అలానే ఉండిపోయారు. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ జరుగుతున్న సమయంలో టీడీపీ ఏ నిర్ణయం తీసుకుంటున్న దానిపై ఇప్పుడు మనం తెలుసుకున్నట్లయితే దీనిలో పూర్తిగా వైసీపీ వెనకబడినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే వైసీపీ ఇందులో పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై మనం తెలుసుకుంటే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీల బలాబలాలు పూర్తిగా మారిపోయాయి. ఈ 3 రాజ్యసభ సీట్లు కూడా టీడీపీకి దక్కే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇందులో రెండింటిని వైసీపీకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన టీడీపీలో చేరిన మోపిదేవి వెంకటరమణ, బేదా మస్తాన్ రావుకు చంద్రబాబు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందో అన్న అంశం ఏపీ పాలిటిక్స్లో ఉత్కంఠగా మారింది. ఈ సీటు జనసేన లేదా బీజేపీకి దక్కే అవకాశం అయితే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులే బలం మాత్రమే ఉంది. దీంతో వారు అభ్యర్థిని నిలుపుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.